కాంగ్రెస్ పార్టీపై ఆటో డ్రైవర్లు భగ్గుమంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని ఫైర్ అవుతున్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏదని నిలదీస్తున్నారు. ఏడాదికి ఇస్తామన్న 12,000 రూపాయలు ఏమయ్యాయని నిగ్గదీసి అడుగుతున్నారు. రేవంత్ పాలనలో తమ బతుకులు ఆగమయ్యాయని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బుద్ధి చెబుతామని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో పేదల బతుకులు దయనీయంగా మారాయి. ఎన్నికలకు ముందు అన్ని వర్గాలను ఆశల పల్లకిలో ఊరేగించారు. అధికారం చేపట్టిన తర్వాత దోకా చేశారు. ఆ విధంగా ముషరత్ అలీ అనే ఆటో డ్రైవర్ మోసపోయాడు. అంతకుముందు 2 ఆటోల ఓనర్. రేవంత్ అధికారం చేపట్టిన తర్వాత అతని బతుకు దయనీయంగా మారింది. ఇప్పుడు అద్దె ఆటో నడిపి కుటుంబాన్ని గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుకు కారణం మహాలక్ష్మి పథకమేనని నిట్టూర్చారు. రెహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో మసరత్ అలీ కుటుంబం ఉంటోంది. 2023 ఆగస్టులో ఫైనాన్స్ తీసుకుని ఆటో కొన్నాడు. ఆటో కిరాయి లేకపోవడంతో మరో ఆటో ఫైనాన్స్ మీద తీసుకున్నాడు. ఒక ఆటో తాను నడుపుతూ ఇంకో ఆటోను డ్రైవర్ను పెట్టి నడిపించాడు. 2 ఆటోల మీద 3,000 రూపాయల వరకు మిగిలేదని మసరత్ అలీ వివరించాడు. 2023లో సంపాదన పెరగడంతో నెలకు 7,000 కిరాయి ఇంట్లోకి మారాడు. కుటుంబ ఖర్చు పెరిగినా ఆదాయం పెరగడంతో ఆ కుటుంబం సంతోషంగా ఉంది. 2 ఏళ్ల కింద ఎప్పుడూ ఇంట్లో కనీసం 15,000 నగదు ఉండేదని గర్వంగా చెప్పాడు. 2 ఆటోలు నడుపుకుంటూ హాయిగా ఉన్న మసరత్ అలీ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. అతని జీవనం దయనీయం. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ మసరత్ అలీ ఆటోలో తిరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ బతుకులు మారుస్తామని వాగ్దానం చేశారు. రాహుల్ మాటలు నమ్మిన మసరత్ 10 ఏళ్లు కడుపులో పెట్టుకుని కాపాడిన కేసీఆర్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటేశాడు. 2 ఏళ్ల కాలం గిర్రున తిరిగింది. కానీ జరిగిందేమీ లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు లేదు. ఆటో డ్రైవర్లకు 12,000 సాయం ఊసేలేదు. ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి కొట్టేలా మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు. మసరత్ ఆదాయం పడిపోయింది. కుటుంబం గడవడమే కష్టం. గతంలో రోజు 1,200 రూపాయలు మిగిలేదని, ఇప్పుడు 1,000 రూపాయలు కూడా రావడం లేదని మసరత్ అలీ అంటున్నారు. రెహమత్ నగర్ నుంచి నాంపల్లికి కనీసం 250 రూపాయలకు తీసుకువెళ్లే వాళ్ళమని వివరించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నాడు. ర్యాపిడోలో రోజు 8 ట్రిప్పులు కొట్టినా 1,200 రూపాయల కన్నా మిగలడం లేదన్నారు. గ్యాస్కు 500 రూపాయల పోను 500-600 కంటే ఎక్కువగా మిగలడం లేదని చూర్చాడు. నెలకు 15,000 మిగిలితే ఇంటి కిరాయి 8,000, పిల్లల చదువులకు ఏటా 25,000, పుస్తకాలు, డ్రెస్సులు, రోజువారీ ఖర్చులు ఉన్నాయని విలపించాడు. జేబులో 50 రూపాయలు కూడా ఉండడం లేదని, జ్వరమొస్తే మందులకు అప్పులు చేస్తున్నారని మసరత్ అలీ కన్నింటి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం పెడితే ఇబ్బందేమీ లేదు, కానీ తమ గురించి ఆలోచించడం లేదని ప్రశ్నించారు. ఏడాదికి ఇస్తామని చెప్పిన 12,000 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశాడు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి మసరత్ అలీ తీసుకెళ్లాడు. తనలాగా వందలాది మంది సొంత ఆటోలకు కిస్తీలు కట్టలేక దివాలా తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఆటో డ్రైవర్లు బుద్ధి చెబుతారని తేల్చి చెప్పారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఆటో డ్రైవర్ల బాధలు తీరుతాయని మసరత్ అలీకి కేటీఆర్ భరోసానిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు డివిజన్ల పరిధిలోని బస్తీలు, కాలనీలో 8,000కు పైగా ఆటో డ్రైవర్ల కుటుంబాలున్నాయి. మహాలక్ష్మి స్కీమ్తో గిరాకీలు తగ్గాయని, తమ నష్టాల్ని భర్తీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. తమను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తామని ముక్త కంఠంతో